ఫ్రెండ్స్ రీసెంట్గా నేను 20 నుంచి 25,000 లోపు బడ్జెట్లో ఏ మొబైల్ కొనాలి అనే దాని గురించి చెప్పాను. సో దానిలో కామెంట్స్లో చాలామంది 30,000 లోపు బడ్జెట్లో ఏ మొబైల్ కొనాలని చెప్పేసి అడుగుతున్నారు. ఈ వీడియోలో మనం దాని గురించి మాట్లాడదాం. అయితే ఈ వీడియోలో నేను మీకు ఏ మొబైల్ కొనాలి అనేది చెప్తాను. దానికంటే ముందు ఏ మొబైల్ని కొనొద్దు అని చెప్పిన తర్వాత చెప్తాను. ఎందుకంటే మీ డబ్బులు వేస్ట్ అవ్వడం నాకు ఇష్టం లేదు. మరి దీనిలో నేను చాలా సజెషన్స్ ఇస్తాను కదా, దీనిలో నా పర్సనల్ ఫేవరెట్ ఏంటి అనేది కూడా చెప్తాను. సో దీనిలో మనం ఫస్ట్ కొనకూడని మొబైల్ గురించి మాట్లాడినట్టయితే శాంసంగ్ M56. అదేంటి శాంసంగ్ మొబైల్స్ అమ్మంటే యూఐ బాగుంటుంది కదా, డిస్ప్లే బాగుంటుంది కదా అంటే ఓకే, యూఐ అనేది డిస్ప్లే అనేది బాగుంటుంది. కాకపోతే ఈ మొబైల్ యొక్క పర్ఫార్మెన్స్ అనేది వేరే బ్రాండ్స్తో కంపేర్ చేసినప్పుడు బాగుండదు. ప్లస్ బాక్స్లో ఛార్జర్ కూడా ఇవ్వరు. అయితే మనకు ఎక్కువ కాలం పాటు అంటే 5 సంవత్సరాల అప్డేట్స్ 6 సంవత్సరాల పాటు అప్డేట్స్ ఇస్తారని చెప్తారు. అయితే మరి ఇన్ని సంవత్సరాల పాటు మరి మనం మొబైల్ని వాడతామా? దీనిలో ఉన్న యూఐని దృష్టిలో పెట్టుకుని డిస్ప్లేని దృష్టిలో పెట్టుకున్నట్టయితే దీనిలో కెమెరా పర్ఫార్మెన్స్ మొబైల్ పర్ఫార్మెన్స్ అనేది అంత బాగాలేదు కాబట్టి దీన్ని స్కిప్ చేసేయండి. అంతేకాకుండా షామీకి సంబంధించిన 14CB అని చెప్పేసి మొబైల్ ఉంటుంది. సూపర్ మొబైల్, కెమెరాస్ అనేవి ఎక్సలెంట్గా ఉంటాయి, మొబైల్ చూడడానికి బాగుంటుంది, డిస్ప్లే బాగుంటుంది, మళ్ళీ స్నాప్డ్రాగన్ 8H Gen 3 ఇచ్చారు కాబట్టి పర్ఫార్మెన్స్ కూడా బాగుంటుంది. మరి బాగాలేంది ఏంటి అంటే దీనిలో మనకు 4700 mAh బ్యాటరీ ఇచ్చారు. మరి మనం 30,000 బడ్జెట్ పెడుతున్నాం కాబట్టి ఒక 2-3 సంవత్సరాలు వాడాలనుకుంటాం కాబట్టి అంతవరకు అయితే ఇది మీకు పనిచేయదు. ప్లస్ సాఫ్ట్వేర్ అప్డేట్స్ కూడా మనకు 2+3 ఇచ్చారు. అంటే మీకు Android 16 వరకు మాత్రమే అప్డేట్స్ వస్తాయి కాబట్టి దీన్ని కూడా దృష్టిలో పెట్టుకుని దీన్ని కూడా స్కిప్ చేయడమే బెస్ట్. నెక్స్ట్ కొనకూడదు మొబైల్ Realme 14 Pro Plus. 30,000 లోపే దొరుకుతుంది. పోర్ట్రేట్స్ అనేవి ఎక్సలెంట్గా వస్తాయి. కాకపోతే మరి మీరు పోర్ట్రేట్స్ ఒక్కటే దృష్టిలో పెట్టుకున్నట్టయితే మిగతా విషయాలలో కాంప్రమైజ్ అవ్వాల్సి వస్తుంది. ఎస్పెషల్లీ పర్ఫార్మెన్స్ విషయంలో కాంప్రమైజ్ అవ్వాల్సి వస్తుంది కాబట్టి యూఐ విషయంలో కూడా కాంప్రమైజ్ అవ్వాల్సి వస్తుంది కాబట్టి దీన్ని స్కిప్ చేయొచ్చు. నెక్స్ట్ కొనకూడని మొబైల్ రీసెంట్లీ లాంచ్ అయిన Poco F7. దీనిలో మనకు డిజైన్ అనేది గ్లాస్ బిల్డ్ ఇచ్చారు కాబట్టి ఎక్సలెంట్గా ఉంటుంది. మొబైల్ పర్ఫార్మెన్స్ స్నాప్డ్రాగన్ 8H Gen 4 ఇచ్చారు కాబట్టి సూపర్ పర్ఫార్మెన్స్ వస్తుంది. కాకపోతే మొబైల్లో హీటింగ్ ఇష్యూస్ ఉన్నాయి. ప్లస్ కెమెరా పర్ఫార్మెన్స్ అనేది మీరు 30,000 పెడితే ఇప్పుడు నేను చెప్పబోయే మొబైల్స్కి అంత కాంపిటీషన్ ఇవ్వకపోవచ్చు. ఒకవేళ మీ ప్రయారిటీ అనేది ఓన్లీ గేమింగే అనుకుంటే మాత్రమే ఈ మొబైల్ కొనండి. అయితే బ్యాటరీ బ్యాకప్ కూడా బాగానే ఉంటుంది. 7550 mAh బ్యాటరీని ప్రొవైడ్ చేస్తారు. ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంటుంది, మంచి డిస్ప్లే ఉంటుంది, అన్ని బాగుంటుంది. కాకపోతే నేను ఇంతకుముందు చెప్పినట్టు హీటింగ్ ప్లస్ కెమెరా పర్ఫార్మెన్స్ అనేది బాగుండని కారణంగా దీని అయితే ప్రజెంట్ స్కిప్ చేయమంటాను. ఒకవేళ గేమింగ్ కోసం మాత్రమే అనుకుంటే మాత్రం కొనుక్కోండి. మరి Poco F7 లాగానే మంచి గేమింగ్ పర్ఫార్మెన్స్ ఉండి కెమెరా కూడా బాగుండే ఫోన్ కావాలి అంటే iQOO Neo 10 కొనుక్కోవచ్చు. సేమ్ ప్రాసెస్ స్నాప్డ్రాగన్ 8H Gen 4 అయితే దీనిలో ప్రొవైడ్ చేయడం జరిగింది. 1.5K డిస్ప్లే, 144Hz రిఫ్రెష్ రేట్, 7000 mAh బ్యాటరీ బ్యాకప్, ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అన్నీ బాగానే ఉంటాయి. కాకపోతే దీనిలో మనకు ఈ IP రేటింగ్ ఏదైతే ఉంటుందో ఈ మధ్య అన్ని IP68, 69 ఇస్తున్నారో అది మిస్ అయిపోయింది. దీనిలో ఓవరాల్ చూసుకున్నట్టయితే మాత్రం పర్ఫార్మెన్స్ కోసం బాగుంటుంది. డిజైన్ గురించి మాట్లాడితే మాత్రం అంత సూపర్ గేమ్ ఉండదు. సో దీని అయితే దృష్టిలో పెట్టుకోండి. సో ఫ్రెండ్స్ మరి వీటన్నిటికి సంబంధించిన బయింగ్ లింక్స్ అనేవి నేను కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, లేదా ఇక్కడ ట్యాగ్ చేసి పెడతాను, లేదా మన తెలుగు టెక్ టు డీల్స్ టెలిగ్రామ్ ఛానల్ కూడా పోస్ట్ చేస్తాను. అక్కడ నుంచి అయితే పర్చేస్ చేయొచ్చు. ఏమన్నా నాకు డిజైన్ కూడా కావాలి, IP రేటింగ్ కూడా కావాలి, కెమెరా కూడా కావాలి, మొబైల్ అనేది కాంపాక్ట్గా ఉండాలి, స్లిమ్గా ఉండాలి అనుకునే వాళ్ళు మాత్రం మనం మోటోలా వాళ్ళ Edge 60 Pro తీసుకోవచ్చు. కాకపోతే దీనిలో మరి మనకు పర్ఫార్మెన్స్ అనేది Poco F7 లాగా iQOO Neo 10 లాగా అయితే దొరకదు. MediaTek Dimensity 8350 ప్రాసెసర్ని ప్రొవైడ్ చేస్తారు. మరి సూపర్ గేమింగ్ అయితే ఏం చేయలేం కానీ యావరేజ్ గేమింగ్ చేసుకోవచ్చు. కాకపోతే డిస్ప్లే బాగుంటుంది, యూఐ బాగుంటుంది, IP రేటింగ్ ఉంటుంది, వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంటుంది, కెమెరాస్ అనేవి బాగుంటాయి, బ్యాటరీ బ్యాకప్ కూడా బాగుంటుంది, ఫాస్ట్ ఛార్జింగ్ కూడా బాక్స్లోనే ప్రొవైడ్ చేస్తారు. సో ఇవన్నీ దీనికి సంబంధించిన ప్లస్ పాయింట్స్. ఒకవేళ మీకు పర్ఫార్మెన్స్ అంత మ్యాటర్ కాదు అని అంటే ఈ Moto Edge 60 Pro కూడా కొనుక్కోవచ్చు. మరి అన్నిటికంటే ఒకటే బెస్ట్ మొబైల్ చెప్పు అని అంటే OnePlus Nord 5 తీసుకోవచ్చు. అయితే దీనిలో మనకు పర్ఫార్మెన్స్ అనేది iQOO Neo 10 లాగా నెక్స్ట్ ఇంతకుముందు చెప్పిన Poco F7 లాగా ఉండదు. కాకపోతే ఓవరాల్ చూసుకున్నట్టయితే మాత్రం మంచి మొబైల్ స్నాప్డ్రాగన్ 8H Gen 3 ప్రాసెసర్ తోటి వస్తుంది. ప్లస్ దీనిలో మనకు IP రేటింగ్ కూడా ఉండదు. ఇవి మనం పక్క పెట్టినట్టయితే డిస్ప్లే, యూఐ, తర్వాత సాఫ్ట్వేర్ ఎక్స్పీరియన్స్, బ్యాటరీ బ్యాకప్ 6800 mAh బ్యాటరీ, 80 watts ఫాస్ట్ ఛార్జింగ్ అన్ని బాగుంటాయి, హ్యాప్టిక్స్ కూడా బాగుంటాయి. సో మీరు ఒకవేళ 30,000 లో బడ్జెట్లో ఒక ఆల్రౌండర్ మొబైల్ చూస్తున్నట్టయితే OnePlus Nord 5 కూడా తీసుకోవచ్చు. సో మొత్తానికి ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియోలో. మరి ఈ ప్రైజింగ్ కాకుండా మీరు ఇంకా ఏదైనా ప్రైజింగ్లో మొబైల్ కావాలి అని అనుకుంటే కింద కామెంట్లో రాయండి, దానికి రిలేటెడ్ వీడియో అయితే చేస్తాను. థ్యాంక్